హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ స్నాక్ పప్పు బిళ్ళలు లేదా ఉప్పు చెక్కలు అంటారు మా సైడు, ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మన ఉప్పు చెక్కలకి 2 కప్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి తీసుకున్నాను. మీరు ఇది షాప్లో దొరికేదైనా తీసుకోవచ్చు, ఏం కాదు. మనకి ఎంత ఆరితే పిండి అంత బాగుంటాయి. నేను 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగబేడలు అంటాం కదా, పచ్చెనపప్పుని నానబెట్టాను. ఒక ½ అన్ అవర్ నానబెట్టి వాష్ చేసి ఇలా పెట్టుకున్నాను. వీటిని కూడా వేసేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు అంటారు, లేదా శనగపప్పు, మన చట్నీ పప్పు. వీటిని 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఈ 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఈ 6 ఎండుమిర్చి, జీలకర్ర 1 స్పూను. ఇవన్నీ మనము గార్లిక్ ముందు మిక్సీ పట్టుకొని తర్వాత గార్లిక్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మీరు మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టుకొని ఇది కూడా దీనిలో మిక్స్ చేసేసుకున్నాం. జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, గార్లిక్ ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసేసాను. తెల్ల నువ్వులు 4 టేబుల్ స్పూన్స్, చిన్న బటర్, వెన్న అంటాం కదా, ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను. కొన్ని వేరుశనగపప్పు వేస్తున్నాను. ఇవి కొన్ని కట్ చేశాను, కొన్ని అలాగే వేస్తున్నాను. కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసాను. సాల్ట్ వేసుకుందాము. మీరు కారము మనం 6 ఎండుమిరపకాయలు మిక్సీకి పట్టి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. నేను ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను, చూసి మళ్ళీ వేసుకున్నాము. కొంచెము మిల్క్, పచ్చిపాలు కొంచెం వేసుకుంటున్నాను, ఒక ½ కప్పు. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసేసుకొని చూసుకున్నాం మా స్పైసెస్. ఇప్పుడు ½ కప్పు మిల్క్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముందు కలుపుకొని చూసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇలా కలిపేసాను. మనం ముద్దలు చేసుకున్నప్పుడు ఇట్లా ఉండకు వచ్చేటట్లు చాలా ఇలా కలిపేసుకోండి. నేను ఇంకొక స్పూన్ అంటే 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసాను. మనం వేసిన ఎండుమిరపకాయలు అది సరిపోయింది ఆ పౌడరు. సో ఇప్పుడు మనము ఇవి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి. హై ఫ్లేమ్లోనే పెట్టేశాను, ఆయిల్ హీట్ అవుతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా అన్నీ వేసుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఎంత క్రంచీగా బాగా వచ్చాయో. ఇలా మనకి ఇంట్లో పొడిపిండి ఉంటే త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. ఫ్రై అయిపోయి తీసేసుకున్నాము. చూడండి, డవ్ అయిపోయింది. నేను ఇలా ఒక 3 ఫాయిల్ పేపర్స్ తీసుకొని మీకు లాస్ట్లో ఎలా చేస్తున్నానో చూపిద్దామని నేను ఇలా ఫాయిల్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. ఆయిల్ చెయ్యికి అప్లై చేసుకొని చేతితో ఇలా చేసి అంతే, రెడీ అయిపోయింది. చూడండి, ఎంత క్రంచీగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం షేప్ అవుట్ అయినా నో ప్రాబ్లం అండి. మీరు కావాలంటే పూరీ ప్రెషర్తో చేసుకుంటే మంచి రౌండ్ షేప్ వస్తాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయి. నేను మీకు ఇప్పుడు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీ అయిన మన ఉప్పు చెక్కలు అంటే పప్పు బిళ్ళలు అంటారు కదా, అవి రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని ఎలా కుదిరినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.